పంట అవశేషాలను కాల్చడం వలన నేలలోని సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మ పోషకాలు నశించి భూమి నిస్సారంగా మారుతుంది. భూమికి మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు నశించడం వలన నేల జీవసత్తువ కోల్పోయి పంట దిగుబడులు క్రమంగా తగ్గిపోతాయి. ఇక పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి హానికర వాయువులు విడుదలై గాలి కాలుష్యం పెరుగుతుంది. దీంతో ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు. అందుకే పంట అవశేషాలను కాల్చకుండా రోటావేటర్, శ్రేడర్ వంటి యంత్రాలతో భూమిలో కలయిదున్నాలి. డీకంపోజర్, యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉపయోగించి త్వరగా సేంద్రియ ఎరువుగా మార్చడం వలన రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. పంట వ్యర్థాలను కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ మరియు పశుగ్రాసం, మల్చింగ్ కోసం వినియోగించి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.